everyone. Welcome to Creativity Tech. In this video, let us learn about common expressions. In our daily life, we will use so many common expressions. So this type of common expressions, how to say in spoken English. సాధారణంగా మన నిత్య జీవితంలో ఉపయోగించే కొన్ని సాధారణ వాక్యాలని ఏ విధంగా ఉపయోగించాలో ఈ వీడియోలో కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీరు గనక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే వచ్చినటువంటి బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని వాక్యాలు జాగ్రత్తగా గమనించండి. వీటిని ఇంగ్లీష్లో ఎలాగా ఉపయోగించాలి, ఎలా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె అతన్ని ఎందుకు తిడుతుందో ఎవరికి తెలియదు. ఆమె అతన్ని ఎందుకు తిడుతుందో ఎవరికీ తెలియదు. అతను నాకు ఎలా సహాయం చేస్తున్నాడో నాకు తెలుసు. అతను నాకు ఎలా సహాయం చేస్తున్నాడో నాకు తెలుసు. నెక్స్ట్ వన్, వారి ఆలోచనను ఎలా ప్రకటిస్తారో నేను చూస్తాను. వారి ఆలోచనను ఎలా ప్రకటిస్తారో నేను చూస్తాను. ఎలాంటి మాటలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. Some daily use expressions in speaking. So these type of sentences, ఇటువంటి మాటలు ఈ వీడియోలో నేర్చుకుందాం. Try to change into English. You also try yourself. First of all, I will give తెలుగు sentences, తెలుగు మాటల్ని, తెలుగు వాక్యాలను నేను ఇస్తూ ఉంటాను. సో వాటిని చూసి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్, తిట్టు. చిన్ని చిన్ని పదాలను తీసుకుని వాటి ద్వారా పెద్ద పెద్ద వాక్యాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. సహాయం చేయు, కట్టుబడి ఉండు లేదా కట్టుబడి. అంగీకరించు, అమర్చు, కనిపించు, బహుకరించు, ప్రకటన, ప్రకటించు లేదా బాధించు. ఇంగ్లీష్లో చూద్దాం. ఫస్ట్ వన్, తిట్టు. అబ్యూస్, అబ్యూస్. స్కోల్డ్ అని కూడా చెప్పవచ్చు. అబ్యూస్ అంటే తిట్టు, లేకపోతే హింసించు. ఈ రకమైనటువంటి మాటలు వస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్, సహాయం చేయు. అసిస్ట్, సహాయం చేయు, అసిస్ట్. కట్టుబడి ఉండు. అబైడ్, అబైడ్, కట్టుబడి ఉండు. అంగీకరించు. యాక్సెప్ట్, అంగీకరించు, యాక్సెప్ట్. అమర్చు, అరేంజ్, అమర్చు, అరేంజ్ లేదా ఏర్పాటు చేయి. కనిపించు, అపియర్, కనిపించు, అపియర్. బహుకరించు, అవార్డ్, బహుకరించు, అవార్డ్. ప్రకటించు లేదా ప్రకటన, ప్రకటించు, ప్రకటన చేయు అంటాం. అడ్వర్ట్, అడ్వర్ట్. బాధించు, అన్నాయ్, బాధించు లేదా పీడించు, అన్నాయ్. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. తిట్టవద్దు, తిట్టొద్దు. సహాయం చేయవద్దు, సహాయం చేయవద్దు. కట్టుబడి ఉండవద్దు లేదా కట్టుబడి లేదు. అంగీకరించకండి, అంగీకరించకండి. ఏర్పాట్లు చేయవద్దు. కనిపించవద్దు. ప్రదానం చేయకు, ప్రదానం చేయకు.
ప్రకటన చేయవద్దు లేదా ప్రకటించవద్దు. బాధించవద్దు, బాధించవద్దు. ఇంగ్లీష్లో చూద్దాం. తిట్టవద్దు, డోంట్ అబ్యూస్. తిట్టవద్దు, డోంట్ అబ్యూస్. సహాయం చేయవద్దు, డోంట్ అసిస్ట్. కట్టుబడి లేదు, డోంట్ అబాయిడ్. అంగీకరించకండి, డోంట్ యాక్సెప్ట్. ఏర్పాట్లు చేయవద్దు, డోంట్ అరేంజ్. కనిపించవు లేదా కనిపించవు, డోంట్ అపియర్. ప్రదానం చేయకు, డోంట్ అవార్డ్. ప్రకటన చేయవద్దు లేదా ప్రకటించవద్దు, డోంట్ అడ్వర్ట్. బాధించవద్దు, బాధించవద్దు. ఇంగ్లీష్లో డోంట్ అనాయ్, బాధించవద్దు. ఎలా తిట్టాలో, ఎలా తిట్టాలో, ఎలా సహాయం చేయాలో, ఎలా నిలుపుకోవాలో, ఎలా అంగీకరించాలో, ఎలా ఏర్పాట్లు చేయాలో, ఎలా కనిపించాలో, ఎలా బహుకరించాలో, ఎలా ప్రకటించాలో, ఎలా బాధించాలో. Let us see in English. ఎలా తిట్టాలో, how to abuse, ఎలా తిట్టాలో లేదా ఎలా తిట్టాలి అంటే కూడా how to abuse అంటాం. ఎలా సహాయం చేయాలో, how to assist. ఎలా నిలుపుకోవాలో, how to abide. ఎలా అంగీకరించాలో, how to accept. ఎలా కనిపించాలో, how to. ఎలా ఏర్పాట్లు చేయాలో, how to arrange. ఎలా కనిపించాలో, how to appear. ఎలా బహుకరించాలో, how to award. ఎలా ప్రకటించాలో, how to advert. ఎలా బాధించాలో, how to annoy. Let us see next page. ఎలా తిట్టాలో ప్రయత్నించవద్దు, ఎలా తిట్టాలో ప్రయత్నించవద్దు. ఎలా సహాయం చేయాలో నేర్చుకోండి, ఎలా సహాయం చేయాలో నేర్చుకోండి. ఎలా కట్టుబడి ఉండాలో ప్రయత్నించండి. ఎలా అంగీకరించాలో చూడు, ఎలా అంగీకరించాలో చూడు. ఎలా ఏర్పాట్లు చేయాలో నిర్ణయించండి, ఎలా ఏర్పాట్లు చేయాలో నిర్ణయించండి. ఎలా కనిపించాలో ఆలోచించండి, ఎలా కనిపించాలో ఆలోచించండి. ఎలా బహుకరించాలో అడగండి, ఎలా బహుకరించాలో అడగండి. ఎలా ప్రకటించాలో ప్రణాళిక చేయండి. ఎలా బాధించాలో విస్మరించండి, ఎలా బాధించాలో విస్మరించండి. Let us see in English. ఎలా తిట్టాలో ప్రయత్నించవద్దు, don't try how to abuse, don't try how to abuse. ఎలా సహాయం చేయాలో నేర్చుకోండి, learn how to assist, learn how to assist. ఎలా కట్టుబడి ఉండాలో ప్రయత్నించండి, ఎలా కట్టుబడి ఉండాలో ప్రయత్నించండి. Try how to abide, try how to abide. ఎలా అంగీకరించాలో చూడు, see how to accept. ఎలా అంగీకరించాలో చూడు, see how to accept. ఎలా ఏర్పాట్లు చేయాలో నిర్ణయించండి, ఎలా ఏర్పాటు చేయాలో నిర్ణయించండి. Decide how to arrange, decide how to arrange. ఎలా కనిపించాలో ఆలోచించండి. Think how to appear,
థింక్ హౌ టు అపియర్. ఎలా బహుకరించాలో అడగండి. ఆస్క్ హౌ టు అవార్డ్. ఆస్క్ హౌ టు అవార్డ్. ఎలా ప్రకటించాలో ప్రణాళిక చేయండి. ప్లాన్ హౌ టు అడ్వర్ట్. ప్లాన్ హౌ టు అడ్వర్ట్. ఎలా ప్రకటించాలో ప్రణాళిక చేయండి. ఎలా బాధించాలో విస్మరించండి. ఎలా బాధించాలో విస్మరించండి. ఇగ్నోర్ హౌ టు అన్నాయ్. ఇగ్నోర్ హౌ టు అన్నాయ్. ఆమె ఎల్లప్పుడూ ఉల్లంఘిస్తుంది. ఆమె ఎల్లప్పుడూ ఉల్లంఘిస్తుంది లేదా తిడుతుంది అనేసి. అతను నాకు సహాయం చేస్తాడు. అతను నాకు సహాయం చేస్తాడు. ఆమె చట్టానికి కట్టుబడి ఉంటుంది. వారు అతన్ని అంగీకరిస్తారు. పని మనిషి ఏర్పాటు చేస్తాడు. ఆమె హఠాత్తుగా కనిపిస్తుంది. వారు అతనికి ప్రదానం చేస్తారు లేదా చేశారు. వారు అతనికి ప్రదానం చేశారు. వారు వారి ఆలోచనను ప్రచారం చేస్తారు. వారు వారి ఆలోచనను ప్రచారం చేస్తారు. ఎవరు నన్ను చిరాకు పెట్టలేదు. ఎవరు నన్ను విసిగించలేదు అంటాను చూడండి అది. సో ఎవరు నన్ను చిరాకు పెట్టలేదు, విసిగించలేదు, పీడించలేదు, బాధించలేదు అని. సో ఇంగ్లీష్లో చూద్దాం. ఆమె ఎల్లప్పుడూ ఉల్లంఘిస్తుంది. షీ అబ్యూజెస్ ఆల్వేస్. ఆమె ఎల్లప్పుడూ ఉల్లంఘిస్తుంది. షీ అబ్యూజెస్ ఆల్వేస్. అతను నాకు సహాయం చేస్తాడు. హీ అసిస్ట్ మీ. హీ అసిస్ట్ మీ. చట్టానికి కట్టుబడి ఉంటుంది. ఆమె చట్టానికి కట్టుబడి ఉంటుంది. షీ అబైడ్ బై ద లా. షీ అబైడ్ బై ద లా. వారు అతనిని అంగీకరిస్తారు. దే యాక్సెప్ట్ హిమ్. దే యాక్సెప్ట్ హిమ్. పని మనిషి ఏర్పాటు చేస్తాడు. మెయిడ్ అరేంజెస్. మెయిడ్ అరేంజెస్. ఆమె హఠాత్తుగా కనిపిస్తుంది. షీ అపియర్స్ సడన్లీ. షీ అపియర్స్ సడన్లీ. వారు అతనికి ప్రదానం చేశారు. దే అవార్డెడ్ టు హిమ్. దే అవార్డెడ్ టు హిమ్. వారు వారి ఆలోచనను ప్రచారం చేస్తారు. వారు వారి ఆలోచనను ప్రచారం చేస్తారు. దే అడ్వర్ట్ దేర్ ఐడియా. దే అడ్వర్ట్ దేర్ ఐడియా. ఎవరు నన్ను చిరాకు పెట్టలేదు. నోబడీ అనాయిడ్ మీ. నోబడీ అనాయిడ్ మీ. ఆమె ఎందుకు తిడుతుంది లేదా ఆమె ఎందుకు తిడుతుందో. ఆమె ఎందుకు తిడుతుంది. అతను నాకు ఎందుకు సహాయం చేస్తాడు. చట్టానికి ఆమె ఎందుకు కట్టుబడి ఉంటుంది. వారు ఆయన్ని ఎందుకు అంగీకరిస్తారు. పని మనిషి ఎందుకు ఏర్పాటు చేస్తుంది. ఆమె ఎందుకు కనిపిస్తుంది. ఎందుకు వారు బహుకరించారు. ఎందుకు వారు ప్రకటన చేస్తారు లేదా ప్రకటిస్తారు. ఎందుకు నాకు చిరాకు రప్పిస్తారు. ఇంగ్లీష్లో చూద్దాం. ఆమె ఎందుకు తిడుతుంది. వై షీ అబ్యూజెస్. వై షీ అబ్యూజెస్. అతను నాకు ఎందుకు సహాయం చేస్తాడు. వై హీ అసిస్ట్ మీ. వై హీ అసిస్ట్ మీ. చట్టానికి ఆమె ఎందుకు కట్టుబడి ఉంటుంది. వై షీ అబైడ్ బై ద లా. వై షీ అబైడ్ బై ద లా. వారు ఆయన్ని ఎందుకు అంగీకరిస్తారు. వారు ఆయన్ని ఎందుకు అంగీకరిస్తారు. వై దే యాక్సెప్ట్ హిమ్. వై దే యాక్సెప్ట్ హిమ్. పని మనిషి ఎందుకు ఏర్పాటు చేస్తుంది.
వై మేడ్ అరేంజెస్. వై మేడ్ అరేంజెస్. ఇక్కడ పని మనిషి అనేది మగైనవచ్చు ఆడైనవచ్చు. కాబట్టి పని మనిషి ఎందుకు ఏర్పాటు చేస్తుంది లేదా పని మనిషి ఎందుకు ఏర్పాటు చేస్తాడు అన్నా సరే మనకి ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే వై మేడ్ అరేంజెస్. ఆమె ఎందుకు కనిపిస్తుంది, వై షీ అపియర్స్. ఎందుకు వారు బహుకరించారు, వై దే అవార్డెడ్. వై దే అవార్డెడ్. ఎందుకు వారు ప్రకటన చేస్తారు లేదా ప్రకటిస్తారు, వై దే అడ్వర్ట్. వై దే అడ్వర్ట్. ఎందుకు నాకు చిరాకు రప్పిస్తారు, వై అనాయిడ్ మీ. ఎందుకు నాకు చిరాకు రప్పిస్తారు, వై అనాయ్ మీ. నెక్స్ట్ వన్. ఆమె ఎందుకు ఎల్లప్పుడూ తిడుతుంది, ఆమె ఎందుకు ఎల్లప్పుడూ తిడుతుందో. అతను నాకు ఎలా సహాయం చేస్తారు, ఆమె ఎప్పుడు చట్టానికి కట్టుబడి ఉంటారో. వారు అతనిని ఎందుకు అంగీకరిస్తారో. పని మనిషి ఎలా ఏర్పాటు చేస్తుందో. ఎందుకు ఆమె హఠాత్తుగా కనిపిస్తుందో. వారు అతనిని ఎలా బహుకరించారో. వారి ఆలోచనను ఎలా ప్రకటిస్తారో. ఎవరు నన్ను ఎందుకు పీడించరు. Let us see in English. First one. ఆమె ఎందుకు ఎల్లప్పుడూ తిడుతుందో, why she abuses always. అతను నాకు ఎలా సహాయం చేస్తాడో లేదా చేస్తారు, why how he assist me. how he assist me. ఆమె ఎప్పుడు చట్టానికి కట్టుబడి ఉంటారు. when she abide by the law. when she abide by the law. వారు అతనిని ఎందుకు అంగీకరిస్తారో, why they accept him. why they accept him. పని మనిషి ఎలా ఏర్పాటు చేస్తుందో, how maid arranges. how maid arranges. ఎందుకు ఆమె హఠాత్తుగా కనిపిస్తుందో, why she appears suddenly. వారు అతనిని ఎలా బహూకరించారో, how they awarded him. how they awarded him. వారి ఆలోచనను ఎలా ప్రకటిస్తారో, how they advert their idea. how they advert their idea. ఎవరు నన్ను ఎందుకు పీడించరో, why nobody annoy me. ఎవరు నన్ను ఎందుకు పీడించరు, why nobody annoy me. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ఆమె అతన్ని ఎందుకు తిడుతుందో ఎవరికీ తెలియదు. ఆమె అతన్ని ఎందుకు తిడుతుందో ఎవరికీ తెలియదు. ఇంగ్లీష్లో చూద్దాం. నోబడీ నోస్ వై షీ అబ్యూజెస్ హిమ్. ఇక్కడ కలర్ కాంబినేషన్ చూడండి. ఎవరికీ తెలియదు, నోబడీ నోస్. ఆమె అతన్ని ఎందుకు తిడుతుందో, వై షీ అబ్యూజెస్ హిమ్. ఓకే, నెక్స్ట్. అతను నాకు ఎలా సహాయం చేస్తున్నాడో నాకు తెలుసు. అతను నాకు ఎలా సహాయం చేస్తున్నాడో నాకు తెలుసు. ఇంగ్లీష్లో ఫస్ట్ నాకు తెలుసు అని చెప్పాలి. ఐ నో హౌ హీ అసిస్ట్ మీ. ఐ నో హౌ హీ అసిస్ట్ మీ. ఆమె చట్టానికి కట్టుబడి ఉన్నప్పుడు నేను సంతోషిస్తాను. ఆమె చట్టానికి కట్టుబడి ఉన్నప్పుడు నేను సంతోషిస్తాను. ఐ ఫీల్ హ్యాపీ వెన్ షీ అబైడ్ బై ద లా. I feel happy when she abide by the law. వారు ఆయనను ఎందుకు అంగీకరిస్తారో వారికి తెలుసు. వారు ఆయనను ఎందుకు అంగీకరిస్తారో వారికి తెలుసు. ఇంగ్లీష్లో దే నో
why they accept him. They know why they accept him. పని మనిషి ఎలా ఏర్పాటు చేస్తాడో నాకు తెలుసు. పని మనిషి ఎలా ఏర్పాటు చేస్తాడో నాకు తెలుసు. I know how maid arranges. I know how maid arranges. ఆమె హఠాత్తుగా ఎందుకు కనిపిస్తుందో ఎవరికీ తెలియదు. ఆమె హఠాత్తుగా ఎందుకు కనిపిస్తుందో ఎవరికీ తెలియదు. Nobody knows why she appears suddenly. Nobody knows why she appears suddenly. వారు అతనికి ఎలా ప్రదానం చేశారో నేను రికార్డు చేశాను. వారు అతనికి ఎలా ప్రదానం చేశారో నేను రికార్డు చేశాను. I recorded how they had awarded him. I recorded how they had awarded him. వారి ఆలోచనను ఎలా ప్రకటిస్తారో నేను చూస్తాను. వారి ఆలోచనను ఎలా ప్రకటిస్తారో నేను చూస్తాను. I will see how they advert their idea. I will see how they advert their idea. ఎవరు నన్ను ఎందుకు బాధించరో నాకు తెలుసు. నాకు తెలుసు కదా, నాకు తెలియదు. ఎవరు నన్ను ఎందుకు బాధించరో నాకు తెలియదు. ఓకే, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూద్దాం. I don't know why nobody annoyed me. I don't know why nobody annoy me. ఎవరు నన్ను ఎందుకు బాధించరో నాకు తెలుసు. Thank you friends, thank you for watching. If you like this video, please give me one like and share with your friends. If you think this video is valuable and useful to your friends, immediately share with them. Friends, ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. వీడియో మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే వెంటనే వాటితో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. దీని మీద